ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైంది. ఇక హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? మాధాపూర్లో ఇంకెన్ని అక్రమ కట్టడాల్ని హైడ్రా గుర్తించింది? అసలు కబ్జా భూముల్లో నిర్మాణాలు చేసిన వీఐపీలు ఎవరెవరు? చూద్దాం ఈ బులెటిన్లో. టీపీసీసీ చీఫ్ ఎవరు? దీనిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మహేష్ కుమార్ గౌడ్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. మరి అధికారిక ప్రకటన ఎందుకు ఆలస్యమవుతోంది? ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇక ఆర్మూర్లో టెన్షన్ 4,000 మంది రైతులతో మహాధర్నా. అసలు రైతుల డిమాండ్స్ ఏంటి, అధికారులు చెప్తున్నదేంటి? ఆ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. కెసన్షియా ప్రమాదంతో అప్రమత్తమైంది ప్రభుత్వ యంత్రాంగం. పరిశ్రమల్లో భద్రతపై హోంమంత్రి అనిత సమీక్షా సమావేశాన్ని జరిపారు. మరి పరిశ్రమల్లో సేఫ్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు చూద్దాం. ఇక గుజరాత్ లో హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయింది. 36 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. వారు చేసిన మోసాలేంటి, పోలీసులు రాబట్టిన విషయాలేంటి, ఈ బులెటిన్ లో ట్రాక్ చేద్దాం. హైడ్రా హడలెత్తిస్తోంది. అక్రమ కట్టడాల అంతు చూస్తోంది. సామాన్యుడైనా వీఐపీ అయినా అందరికీ ఒకే రూల్ అంటూ దూసుకెళ్లిపోతోంది. అందులో భాగంగానే నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ హాల్ పై హైడ్రా దాడి చేసింది. అధికారులు ఆ బిల్డింగ్ ని నేలమట్టం చేశారు. తుమ్మిడిగుంట చెరువుపై అక్రమంగా నిర్మించారని పెద్ద ఎత్తున హైడ్రాకి ఫిర్యాదులందడంతో యాక్షన్ తీసుకున్నారు. కన్వెన్షన్ హాల్ ని కూల్చొద్దు అంటూ ఇంకొక వైపు నాగార్జున హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైంది. మరి హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? మాధాపూర్లో ఇంకెన్ని అక్రమ కట్టడాల్ని హైడ్రా గుర్తించింది? అక్రమంగా నిర్మించిన ప్రముఖుల బిల్డింగ్లను ఎన్ కన్వెన్షన్ మాదిరే కూల్చేస్తారా? అసలు హైడ్రా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? కబ్జా భూముల్లో నిర్మాణాలు చేసిన వీఐపీలు ఎవరెవరు? మరింత సమాచారంతో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ప్రధానంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి వాళ్ళంతా కూడా మనం బ్రేకింగ్ నడిపాము. అయితే అదే ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల ఆ చెరువుని కబ్జా చేస్తూ ఇంకా ఎవరెవరు వీఐపీలు కట్టడాలు నిర్మించినట్టుగా సమాచారం అందుతోంది. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? ఎస్, హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు హైడ్రా అనే పెద్ద టాపిక్గా మారింది, హాట్గా మారింది. చెరువులను కబ్జా చేసిన కబ్జా కోరులకు వెన్నుల్లో వణుకు పుట్టిస్తుంది. ప్రస్తుతం సినిమా హీరో నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా కాస్ట్లీ జోన్. ఇది మాదాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏరియాలో దాదాపు ఈ తంగిడికుంట చెరువు ప్రాంతం అంటారు. ఈ తంగిడికుంట చెరువు ప్రాంతంలో 3 ఎకరాల 30 కుంటల చెరువు స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ హాల్ను భారీ ఎత్తున నిర్మించారు. ₹1,00,00,000 పోసి నిర్మించారని చెప్తున్నారు. అయితే ఇదే వ్యవహారానికి సంబంధించి గతంలో కూడా ప్రభుత్వాలు చాలా సీరియస్గా ముందడుగు వేయాలని అనుకున్నాయి, కానీ అవి అడుగేయలేకపోయినాయి. చాలా చోట్ల బ్రేక్ పడింది. ఈ వ్యవహారం, ఈ కూల్చివేతల వ్యవహారం మొత్తం కూడా గత 2014 నుంచి కూడా కోర్టుల్లో కేసుల్లో పెండింగ్ ఉంటూ వచ్చింది. అయితే తాజాగా హైడ్రా ఇప్పుడు దీనికి సంబంధించి FTL పరిధి ఒకటి, బఫర్ జోన్ పరిధి ఒకటి, 2 పరిధులు ఉంటాయి. అయితే తమ్మిడికుంట చెరువు ప్రాంతంలో FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో 1 ఎకరా 12 కుంటాలను మొత్తం కూడా కబ్జా చేసి నిర్మాణం చేశారు. అదేవిధంగా ఈ తమ్మిడికుంట చెరువు ప్రాంతంలో మరో బఫర్ జోన్లో ఉన్నటువంటి 2 ఎకరాల 18 గుంటలను కబ్జా చేశారు. అంటే మొత్తం కలిపి FTL బఫర్ జోన్లను కలిపి 3 ఎకరాల దాదాపు 30 కుంటలను కబ్జా చేసి భారీ నిర్మాణాన్ని సినిమా హీరో నాగార్జున కన్స్ట్రక్షన్ చేశారని ఆరోపణలు వచ్చాయి, ఫిర్యాదులు వచ్చాయి. నిన్న TV9లో ఎక్స్క్లూజివ్గా ఇదే ప్రాంతం నుంచి ఒక కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే జనం కోసం సంస్థ అధ్యక్షుడు కాసిరెడ్డి భాస్కర్ రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేసిన వ్యవహారాన్ని TV9 ఇక్కడ నుంచే ఇంటర్వ్యూ తీసుకొని ప్రసారం చేయడం జరిగింది. ఈ TV9లో వచ్చిన మరుసటి రోజే ఈ కూల్చివేతల వ్యవహారం మరోసారి మొత్తం ఒక తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద సంచలనంగా మారింది. మనం చూస్తున్నాం ఇప్పుడు తంగిడికుంట చెరువు ప్రాంతంలో ఒక ఎన్ కన్వెన్షన్ హాలే కాకుండా పక్కన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చెరువును కబ్జా చేసినటువంటి దాదాపు 10 నుంచి 20 నిర్మాణాలు, అంటే షెడ్ల రూపంలో నిర్మాణాలు చేసి బడా బాబులు మొత్తం కూడా షెడ్లు నిర్మించారు. వాటిని పైన కూడా హైడ్రా కొరడా జులిపించింది, మొత్తం నేలమట్టం చేసింది ఆ షెడ్లను. కాకపోతే అక్కడ కొంతమంది పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారని గుర్తించి అక్కడ వాళ్ళ సామాగ్రిని మొత్తం శిథిలావస్థకు చేర్చనీయకుండా, కూల్చివేయకుండా కొంత టైం ఇచ్చింది. వాటిన్నింటిని కూడా వాళ్ళు ఖాళీ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ మరోవైపు అక్కడ ఆ ప్రాంతం FTL పరిధి రాదు, ఇది తమ ప్రాంతం, 9 ఎకరాల స్థలం మాదంటూ కొంతమంది ముస్లిం సోదరులు వచ్చి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే హైడ్రా ఇదంతా కూడా అఫీషియల్గా ఇరిగేషన్ ఇచ్చిన డేటా ప్రకారం, మా దగ్గర ఉన్న డేటా ప్రకారం మొత్తం నేలమట్టం చేయాల్సిందే, చెరువు స్థలాన్ని కబ్జా కాకుండా కాపాడాల్సిందే అంటూ మొత్తం హైడ్రా ఫోర్స్తో మొత్తం నేలమట్టం చేసింది. ఇదే విధంగా చెరువు ప్రాంతాన్ని చూసుకుంటే దాదాపు
29 ఎకరాల 60 సెంట్లు, మొత్తం దాదాపు 30 ఎకరాల వరకు ఈ తమ్మిడికుంట చెరువు ఉంటుంది హైటెక్ సిటీ ప్రాంతంలో. ఈ చుట్టూ కూడా పెద్ద పెద్ద బడా బిల్డింగ్లు కట్టుకొని అక్కడ ఉన్న డెబ్రిస్ అంటే వేస్ట్ మెటీరియల్ మొత్తం కూడా ఈ చెరువులోకి వేసేసి చుట్టుపక్కల ప్రాంతాన్ని చిన్నగా కబ్జా చేసుకుంటూ వస్తున్నట్టుగా మనకు స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తుంది. ఈ తమ్మిడికుంట చెరువు మొత్తం కూడా హైటెక్ సిటీలో మిడిల్ ఆఫ్ ద పాయింట్ ఉంటుంది. చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా. ఎకరా దాదాపు 100 కోట్ల వరకు ఉంటుందని ఇక్కడ స్థానికులు చెప్తుంటారు. ఇదే విధంగా మొత్తం హైడ్రా దగ్గర ఒక పెద్ద లిస్టే వచ్చింది. అయితే ఈ కూల్చివేతల పరంపర ఉదయం నుంచి కూడా కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలో సినిమా హీరో నాగార్జున ఇమ్మీడియట్గా హైకోర్టును ఆశ్రయించిన వెంటనే నాగార్జునకు ఊరట లభించింది. మధ్యంతర స్టే ఇవ్వడంతో ఎక్కడికక్కడ ఆ నిర్మాణాలు మొత్తం కూడా ఆపేశారు. కానీ అప్పటికే స్టే ఇవ్వకముందే జరగాల్సిన కార్యక్రమం మొత్తం కూడా హైడ్రా పూర్తి చేసి ఇచ్చింది. కేవలం 3 గంటల వ్యవధిలో మొత్తం నేలమట్టం చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పక్కనున్న ప్రాంతం చెరువును కబ్జా చేసిన ప్రాంతాలు షెడ్లను మొత్తం కూడా నేలమట్టం చేసింది. అయితే ఈ వ్యవహారం పైన మొత్తం కూడా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎక్కడ కూడా తాము నిబంధనలు వ్యతిరేకంగా వ్యవహరించలేదు, చట్ట ప్రకారం చెరువులను కబ్జా గురి కాకుండా వ్యవహరించాం. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ జోన్ల పరిధిని ఆ చట్టాన్ని అనుసరించే మొత్తం కూడా నిర్మాణాన్ని కూల్చివేస్తున్నాం. ఇదొక్కటే కాదు, కన్వెన్షన్ హాలే కాదు, తమ దగ్గర దాదాపు 56 చెరువుల లిస్టు తాజాగా రెడైంది. ఆ లిస్టు కూడా టీవీ9 చేతిలో ఉంది. మొత్తం కూడా మార్నింగ్ నుంచి టీవీ9 ఎక్స్క్లూజివ్గా శాటిలైట్ మ్యాప్లతో సహా చెరువులు ఏ విధంగా ఎంత శాతం కబ్జా అన్నది టీవీ9 స్పష్టంగా టీవీ9 ప్రేక్షకులకు అందించింది. అయితే అది టార్గెట్గా పెట్టుకొని మొత్తం కూడా హైడ్రా కమిషన్ ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. రేపు ఎల్లుండి కూడా భారీ నిర్మాణాలు టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఎంఐఎంఎం ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ విధంగా పల్లంరాజు సంబంధించినటువంటి స్పోర్ట్స్ విలేజ్ ప్రాంతాలు కావచ్చు, పార్టీలకు అతీతంగా కూడా హైడ్రా బుల్డోజర్లు దింపుతుంది. చెరువులు కబ్జా అయిన ప్రాంతాలలో మొత్తం బడా నిర్మాణాలన్నిటి కూడా నేలమట్టం చేసేస్తూ ముందుకు సాగిపోతుంది. ఇదే ఇప్పుడు రాజకీయంగా కూడా ఇట్లా ఏదైతే చెరువులు కబ్జా చేశారో ఆ బడా బిల్డింగ్లు, బడా బాబులకు మొత్తం కూడా వెన్నులో వణుకు పుట్టించే వ్యవహారం. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. ఇక టీపీసీసీ చీఫ్ ఎవరు? దీనిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో సీఎం అండ్ టీం చర్చలు జరిపింది. అందరూ కలిసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. పీసీసీ చీఫ్ అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యత గల పదవి. లక్షలాది కార్యకర్తలకు నాయకుడు. ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా విస్మరించలేని స్థాయి. అలాంటి బాధ్యతాయుతమైన పదవికి మహేష్ కుమార్ గౌడ్ అయితేనే కరెక్ట్ అని అటు అధిష్టానం, ఇటు సీనియర్లు భావిస్తున్నారు. అందులోనూ మహేష్ కుమార్ గౌడ్ బీసీ నేత కావడంతో ఆయన్నే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటిదాకా అధిష్టానం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. దీంతో మహేష్ కుమార్నే కన్ఫర్మ్ చేస్తారా లేదా చివరిలో ఏమైనా ట్విస్ట్ ఇస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, మహేష్ కుమార్ గౌడేనా లేక ఇంకేమైనా పేర్లు వినిపిస్తున్నాయా? నిజానికి పీసీసీ చీఫ్కి ఎవరు అర్హులు, ఎవరి పేర్లు పరిశీలిస్తున్నారు అన్నప్పుడు 5-6 పేర్లు అయితే గట్టిగా వినిపించాయి. అది కూడా వేరు సామాజిక సమీకరణాలను బేస్ చేసుకుని. కానీ నిన్న జరిగిన సమావేశం అనంతరం అక్కడ ఏఐసీసీ వర్గాల్లో వెల్లడించిన సమాచారం ప్రకారం మహేష్ కుమార్ గౌడ్ పేరే ప్రముఖంగా బయటికి వినిపించింది. ఆయన పేరే దాదాపు ఖరారు చేసినట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే పరిశీలన దశలో ఉన్నప్పుడు నిన్న 3 తెలంగాణ ముఖ్య నేతలతోటి అధిష్టానం పెద్దలు చర్చలు జరిపినప్పుడు విడివిడిగా వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన చాయిస్ ఎవరు, అలాగే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఈ 3 నుంచి విడివిడిగా వారి ఒపీనియన్స్ని ఇటు కొత్త పీసీసీ చీఫ్తో పాటు 4 క్యాబినెట్ పదవుల భర్తీ విషయంలో కూడా వారి అభిప్రాయాల్ని తెలుసుకున్న అధిష్టానం ఇక ఫైనల్ డెసిషన్ తీసుకుని అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అందులో సామాజిక సమీకరణాల ప్రకారం చూసుకుంటే బీసీల్లో మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ మధు యాష్కి గౌడ్, ఈ ఇద్దరు గౌడ్ నేతల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొనుంది. ఆ ఇద్దరిలో మహేష్ కుమార్ వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది, అటు అధిష్టానమైనా ఇటు రేవంత్ రెడ్డి అయినా. ఎందుకంటే ఆయన మొదటి నుంచి పార్టీలో ఎన్ఎస్యుఐ నుంచి కూడా పనిచేస్తున్న వ్యక్తి. అంటే విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ అనుబంధ విభాగాల్లో పనిచేస్తూ యూత్ కాంగ్రెస్, ఆ తర్వాత కాంగ్రెస్లో సుదీర్ఘకాలంగా మధ్యలో ఏ రాజకీయ పార్టీ వైపు కన్నెత్తి చూడకుండా కంటిన్యూగా కాంగ్రెస్లోనే ఉంటూ పనిచేస్తూ వచ్చారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గాను ఉన్నారు. సో వీటన్నిటినీ పరిశీలనలో తీసుకున్న తర్వాతనే ఆయన పేరును ప్రధానంగా పరిశీలించినట్టు తెలిసింది. ఒకవేళ బీసీలు కాకుండా ఎస్సీల్లో అయితే గనక ఎవరు అన్న
ప్రశ్న వచ్చినప్పుడు ఇద్దరు ఎస్సీ నేతలు ప్రధానంగా పోటీ పడ్డారు. అందులో ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అలాగే మాజీ ఎమ్మెల్యే సంపత్. ఈ ఇద్దరిలో ఒకరికి ఇచ్చే ఛాన్స్ ఉంది అంటూ చర్చ జరిగింది. ఒకవేళ ఎస్టీలకు ఇవ్వాలి అనుకుంటే బలరాం నాయక్ పేరు ప్రధానంగా వినిపించింది. ఓవరాల్గా అధిష్టానం అయితే ఒక విషయంలో ఒక క్లారిటీతో ఉంది. పీసీసీ చీఫ్గా ఉండే వ్యక్తికి ఏదైనా ఒక చట్టసభలో సభ్యత్వం పదవి ఉండాలి. అయితే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ లేదా ఎంపీగా ఉంటే వారు రాష్ట్రమంతా పర్యటించడానికి వీలైన ప్రోటోకాల్ ఉంటుంది, ఆ మేరకు సదుపాయాలు ఉంటాయి. కాబట్టి పర్యటించడానికి రాష్ట్రంలో ప్రతి చోటకి వెళ్ళడానికి వెసులుబాటుగానే ఉంటుంది, వారికి తగిన గౌరవం కూడా గుర్తింపు ఉంటుంది అన్న ఉద్దేశంతో అటువంటి పదవుల్లో ఉన్న వారినే పరిశీలిస్తుంది. ఆ ప్రకారం చూస్తే ఎస్సీ జాబితాలో ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ పేరు ప్రధానంగా మనం పరిశీలించవచ్చు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పదవిలో ఉన్నారు, సంపత్ కుమార్ ఇప్పుడు ఏ పదవిలోనూ లేరు. ఇటు బీసీ జాబితాలో చూసుకుంటే మధు యాష్కి ఎటువంటి పదవి లేదు, కానీ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరిలో ఆ రకంగా చూసినా సరే మహేష్ కుమార్కే ఎక్కువగా మార్కులు పడుతున్నాయి. కాకపోతే అధిష్టానం ఎస్సీలకు ఇవ్వాలా బీసీలకు ఇవ్వాలా అన్న విషయంలోనే ఇంకా సందిగ్ధావస్థలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్న సంఖ్యాబలం, జనాభా సంఖ్యాబలం దామాషా ప్రకారం చూసుకుంటే బీసీ జనాభా ఎక్కువగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో బీసీలకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అటువైపే మొగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఈ మధ్యనే తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఎస్సీలో మాదిగ సామాజిక వర్గం అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల. ఎందుకంటే గత ఎన్నికల్లో టికెట్ల పంపిణీ విషయంలోనైనా ప్రతి విషయంలోనైనా మాల సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత దక్కింది అన్న అసహనం, అసంతృప్తి మాదిగ సామాజిక వర్గం ప్రజల్లో కనిపిస్తుంది. దాన్ని అడ్రస్ చేసే క్రమంలో ఇద్దరు సంపత్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరు కూడా ఆ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలే. కాబట్టి వారిలో ఆ ఎస్సీ ఈక్వేషన్నే పరిగణలోకి తీసుకుని అందులో ఎవరినైనా ఖరారు చేస్తుందా అన్న ఒక చర్చ కూడా ఒకవైపు ఇప్పుడు ఏఐసీసీలో జరుగుతుంది. బట్ ఓవరాల్గా అయితే బీసీలకే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సాయంత్రం వరకు ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓకే మహాత్మా. ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పోరుబాటు పట్టారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. సుమారు 4,000 మంది రైతులు ఈ ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 లక్షల రుణమాఫీతో పాటు తక్షణమే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో ఈ మహాధర్నాకు తరలివచ్చారు. మామిడిపల్లి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నిరసనలను మరింత ఉధృతం చేస్తామంటున్నారు రైతులు. మరింత సమాచారం మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. దివాకర్, మొన్న బ్యాంకుల ముందు రైతుల క్యూ లైన్లు కనిపించాయి. ఇప్పుడు 4,000 మంది రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. మరి రైతు రుణమాఫీ, రైతు బంధు విషయమై ప్రభుత్వం నుండి ఏమైనా క్లారిటీ వస్తుందా? ఎవరైనా భరోసా కల్పించే అవకాశం కనిపిస్తుందా? మొత్తం మీద రైతులు ఆర్మూర్ వేదికగా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అయితే జారీ చేశారని చెప్పవచ్చు. సెప్టెంబర్ 15 లోపు ఎలాంటి షరతులు లేకుండా అందరూ అర్హులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తారు. ఒకవేళ సెప్టెంబర్ 10 లోపు ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ రుణమాఫీ చేయకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. ఈరోజు ఆర్మూర్లో జరిగినటువంటి ఈ మహాధర్నా కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండల నుంచి పెద్ద ఎత్తున రైతులు వేలాదిగా తరలి రావడం జరిగింది. మామిడిపల్లి చౌరస్తాలో బైఠాయించి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామం నుంచి ఇంటికొక రైతు చొప్పున అక్కడికి చేరుకోవడం జరిగింది. ఉదయం భారీ వర్షం ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతులంతా అక్కడికి రావడం జరిగింది. రైతులు మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, అర్హులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాటను నిలుపుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రైతులంతా ఒక ఐక్య వేదికగా కూడా ఏర్పాటు కావడం జరిగింది. ఇప్పటికే ఆ ఐక్య వేదిక అల్టిమేటం జారీ చేసింది. దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా చెప్పింది. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ఇతర అన్ని జిల్లాల నుంచి రైతులను కలుపుకొని హైదరాబాద్ సెక్రటరియట్ వద్ద వచ్చి ఆందోళనకు కూడా మేము సిద్ధమవుతామని చెప్తుంది. ఎందుకంటే మనం ప్రతిరోజు చూస్తున్నాము, ఏ బ్యాంకుల దగ్గర, వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం దగ్గర రైతుల అవస్థలు వర్ణాతీతంగా ఉన్నాయి. మరోవైపు కలెక్టరేట్ల వద్ద కూడా రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ కడుతున్నారు. బ్యాంకుల దగ్గర అయితే రైతులు
పరిస్థితి దారుణంగా మారింది. చెప్పులను కూడా లైన్లో పెట్టి తమకు రావాల్సినటువంటి రుణమాఫీ అయిందా లేదా అనే స్పష్టత కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అటు వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇటు బ్యాంకు అధికారులు కానీ వారికి ఒక స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. రుణమాఫీ అయిందా కాలేదా, ఒకవేళ రుణమాఫీ కాకుంటే ఎందుకు ఏ కారణాల చేత నిలిపివేయడం జరిగిందో వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అధికారులు మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కానీ మండల స్థాయి అధికారులు అసలు కారణాలు ఏంటో మాకు వాళ్ళకు వారికి కూడా తెలిసే అవకాశం లేదు. జస్ట్ ఒక రైతుకు రుణమాఫీ జరిగిందా లేదా అనే వివరాలు మాత్రమే ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. దానికి ఎందుకు రాలేకపోయింది అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అయితే ముఖ్యంగా రేషన్ కార్డు భార్యాభర్తల ఇద్దరు పేరు ఒకే రేషన్ కార్డు ఉండడం, దాంతోపాటు ఐటీ కట్టి ఉండడం, పలు కారణాలు ఆధార్ కార్డులో పేరు నమోదు తప్పుగా పడడం వంటి కారణాల వల్ల రాలేకపోయి ఉండవచ్చు అని చెప్పి రైతులకు వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు బ్యాంకుల వద్ద రైతులు క్యూ కట్టి వారికి సంబంధించినటువంటి రుణమాఫీ వివరాలను తెలుసుకునేందుకు వస్తున్నారు. మరోవైపు చాలామంది రైతులు ఇప్పటికే 2 లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ కడితే రైతు రుణమాఫీ వస్తుందేమో అని చెప్పి ఆశగా వాళ్ళ అమౌంట్ను కూడా బ్యాంకు అధికారులకు కట్టడం జరిగింది. మరోవైపు వడ్డీలను కూడా చెల్లించి రైతులు రుణమాఫీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1281 కోట్లను మాత్రమే రైతు రుణమాఫీకి కేటాయించడం జరిగింది. మొత్తం 3,80,000 మంది నిజామాబాద్ జిల్లాలో అర్హులు ఉన్నారు రుణమాఫీ కోసం. దీంట్లో కేవలం 1,80,000 వరకు మాత్రమే ఇప్పటి వరకు మాఫీ కావడం జరిగింది. అంటే ఇంకా 2 లక్షల మంది రైతులకు ఇప్పటికి కూడా రుణాలు ఏ విడతలో కూడా 1, 2, 3వ విడతలో ఇప్పుడు కూడా వాళ్ళకి మాఫీ కాలేదు. వీళ్ళంతా జెన్యున్గా ఉన్నటువంటి రైతులు, వారికి ఉన్నటువంటి పంట పొలాల్లో సాగు చేసుకుంటున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రైతు ఐక్యవేదిక ఏర్పడి వాళ్ళు ఈరోజు మహాధరణ కార్యక్రమం చేపట్టారు. విజయవంతమైందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమానికి బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలపడం జరిగింది. వారు కూడా వచ్చి రైతుకు సంఘీభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద రైతుల ఉద్యమం మరీ ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే తరహాలో రైతులు ఉద్యమించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ దివాకర్. రైట్, ఇక సైబర్ క్రైమ్ తో విసిగిపోతున్నా ఏమీ చేయలేమా అని బాధపడుతున్న వారందరికీ కూడా ఒక రకంగా ఊరట కలిగించే వార్త ఇది. గుజరాత్ లో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ భారీ సక్సెస్ అయింది. ఓ మిషన్ లో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ తో పాటు మొత్తం 36 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై దేశవ్యాప్తంగా 983 కేసులు నమోదయ్యాయని, ఇందులో 11 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, 4 ట్రేడింగ్ ఫ్రాడ్స్, 4 ఫెడెక్స్ ఫ్రాడ్స్ కు సంబంధించిన కేసులు ఉన్నట్లుగా సిపి వెల్లడించారు. కాగా పెరిగిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ఈ సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఓటీపీ లింకుల పేరుతో క్షణాల్లోనే కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో నమోదైన కేసుల్లో విచారణ సందర్భంగా గుజరాత్ వెళ్లిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఒకేసారి 36 మంది మోస్ట్ వాంటెడ్ సైబర్ క్రిమినల్స్ ను అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రణీత, నిజంగానే అన్బిలీవబుల్. ఇప్పటి వరకు సైబర్ క్రైమ్లు పెరిగిపోతూ ఉంటాయి కానీ ఆ నేరస్తులను పట్టుకోవడం మాత్రం నిజంగానే టఫెస్ట్ టాస్క్ గా తీసుకుంటూ ఉంటారు. అలాంటిది మన తెలంగాణ పోలీసులు అక్కడికి వెళ్లి 36 మందిని అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు అసలు. బికాజ్ వాళ్ళ నెంబర్లు కూడా గుర్తుపట్టలేరు. ఈవెన్ ఫెడెక్స్ కేసులు కూడా ఫెడప్ అయిపోయారు ఒక్కొక్కరు. ఎలా పట్టుకోగలిగారు? అయితే సాధారణంగా ఏదైనా ఫిజికల్ అఫెన్స్ జరిగితే చాలా వరకు ఎవిడెన్స్లు పోలీసుల దగ్గర ఉంటాయి. సీసీ కెమెరాస్ కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని నిందితులను పట్టుకుంటూ ఉంటారు. కానీ సైబర్ క్రైమ్ విషయానికి వస్తే వాళ్ళను ట్రేస్ చేయడమే పోలీసులకు ఒక విధమైనటువంటి సక్సెస్గా భావిస్తారు. అలాంటి కేసులలో నేరుగా వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్ని ట్రేస్ చేయడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను లిఫ్ట్ చేయడం హైదరాబాద్ పోలీసులో సక్సెస్గా చెప్పొచ్చు. మొత్తం 36 మంది క్రిమినల్స్ని ఇక్కడ హైదరాబాద్ పోలీసులు 7 టీమ్స్గా వెళ్ళినటువంటి హైదరాబాద్ పోలీసులు ఒక 10 డేస్ పాటు గుజరాత్లో ఆపరేషన్ నిర్వహించారు. ఈ గుజరాత్ సెంట్రిక్గానే ఎక్కువ సంఖ్యలో సైబర్ క్రైమ్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి సైబర్ ముఠాలు చాలా ఉన్నప్పటికీ ఒక్కొక్క స్టేట్లో ఒక గ్రూప్గా ఏర్పడి ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్కి పాల్పడుతూ ఉంటారు. సో గుజరాత్ సెంట్రిక్గా చేసుకొని ఉన్నటువంటి ముఠాను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. వీరు మొత్తం దేశవ్యాప్తంగా వీరిపై 900కు పైగా కేసులు ఉన్నాయి. అట్లాగే తెలంగాణలో సైతం దాదాపు 150 కేసులలో ఈ 36 మంది అక్యూజ్డ్గా ఉన్నారు. ఈ 36 మంది పైన ఇక్కడ ఒక 20 కేసులు డిటెక్ట్ అయితే ప్రజెంట్ సైబర్ క్రైమ్ పోలీసులు చేయగలిగారు. దాదాపు 35 లక్షలకు పైగా క్యాష్ని వీరి నుండి సీజ్ చేశారు. అయితే ఈ 20 క్రైమ్స్ ఏవైతే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కి సంబంధించి మాత్రమే ఒక 20 కేసుల్లో వీళ్ళు అక్యూజ్డ్గా ఉన్నారు. కాబట్టి ఈ 20 కేసుల్లోనే దాదాపు 12 కోట్ల రూపాయలకు పైగా అమౌంట్ని వీళ్ళు సైబర్ క్రైమ్ ద్వారా కాజేశారు. ఇందులో చాలామంది బాధితులకు
దాదాపు ₹1 కోటి పైగా అమౌంట్ని ఇప్పటికే బాధితులకు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు రీఫండ్ చేశారు. సో రిమైనింగ్ వీరి వెనకాల ఉన్నటువంటి ముఠాను ఛేదించేటువంటి పనిలో హైదరాబాద్ పోలీసులు ఉన్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మనం డ్రగ్స్ లాంటి కేసెస్లోనే చూసాము, గోవా వరకు వెళ్ళి అక్కడ డెన్స్ని బస్ చేయడం. తాజాగా సైబర్ క్రైమ్లో కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి నిధులను హైదరాబాద్ పోలీసులు పట్టుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత, డీటెయిల్స్ అందించినందుకు.